స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్ టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (DDC) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నారు అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపినా జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండేయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. టామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించారు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. జెండేయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. టామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్ టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (DDC) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నారు అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపినా జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండేయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. టామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించారు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. జెండేయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. టామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్
బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (DDC) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపినా, జీన్ గ్రే, సాడీ సింక్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండేయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. టామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించాడు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. జెండేయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. టామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (DDC) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపినా, జీన్ గ్రే, సాడీ సింక్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండేయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. టామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించాడు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. జెండేయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. టామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నారు అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపిన జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించారు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. జెండయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నారు అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపిన జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించారు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. జెండయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నారు? అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపినా జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండేయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించారు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. జెండేయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నారు? అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపినా జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండేయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించారు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. జెండేయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపినా, జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండేయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించాడు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. జెండేయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపినా, జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండేయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించాడు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. జెండేయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నారు అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపిన జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించారు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. జెండయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నారు అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపిన జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించారు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. జెండయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నారు? అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపినా జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండేయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించారు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. జెండేయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నారు? అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపినా జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండేయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించారు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. జెండేయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపినా, జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండేయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించాడు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. జెండేయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపినా, జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండేయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించాడు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. జెండేయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నారు అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపినా, జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండేయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించారు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. జెండేయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నారు అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపినా, జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండేయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించారు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. జెండేయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నారు? అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపినా జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండేయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించారు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. జెండేయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నారు? అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపినా జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండేయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించారు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. జెండేయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపినా, జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండేయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించాడు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. జెండేయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపినా, జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండేయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించాడు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. జెండేయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నారు అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపిన జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించారు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. జెండయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నారు అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపిన జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించారు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. జెండయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నారు? అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపినా జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండేయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించారు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. జెండేయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నారు? అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపినా జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండేయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించారు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. జెండేయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపినా, జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండేయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించాడు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. జెండేయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపినా, జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండేయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించాడు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. జెండేయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నారు అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపిన జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించారు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. జెండయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నారు అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపిన జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించారు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. జెండయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నారు? అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపినా జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండేయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించారు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. జెండేయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నారు? అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపినా జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండేయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించారు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. జెండేయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపినా, జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండేయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించాడు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. జెండేయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపినా, జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండేయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించాడు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. జెండేయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నారు అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపిన జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించారు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. జెండయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నారు అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపిన జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించారు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. జెండయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నారు? అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపినా జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండేయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించారు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. జెండేయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నారు? అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపినా జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండేయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించారు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. జెండేయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపినా జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండేయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించాడు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. జెండేయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపినా జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండేయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించాడు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. జెండేయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నారు అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపిన జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించారు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. జెండయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నారు అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపిన జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించారు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. జెండయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నారు? అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపినా జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండేయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించారు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. జెండేయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నారు? అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపినా జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండేయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించారు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. జెండేయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్గా కనిపించిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? చూద్దాం. పీటర్ పార్కర్, టామ్ హాలండ్ తన శారీరక శక్తుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోవడాన్ని గమనిస్తారు. అదే సమయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ (డీడీసీ) పై ఒక అదృశ్య టెలిపాత్ దాడి చేస్తూ వీమాక్స్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ మిస్టీరియస్ వ్యక్తి ఎవరు? వీమాక్స్ అంటే ఏమిటి? ఈ ప్రమాదాన్ని స్పైడర్ మ్యాన్ ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే మిగతా కథ. స్పైడర్ మ్యాన్ సినిమా అంటే ప్రేక్షకులు ప్రధానంగా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలనే ఆశిస్తారు. ఈ విషయంలో బ్రాండ్ న్యూ డే చాలా వరకు నిరాశపరచదు. ప్రారంభ భాగంలోనే కథలోని ప్రధాన సంఘర్షణను బాగా చూపించి, ఆ తర్వాత వరుసగా వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్తో సినిమాను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ చిత్రానికి ప్రధాన బలం యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా హల్క్తో స్పైడర్ మ్యాన్ ఫైట్ మరియు ది హ్యాండ్తో జరిగే స్టైలిష్ పోరాటాలు అద్భుతంగా తెరకెక్కించారు. భారీ విజువల్స్, ఆకట్టుకునే కొరియోగ్రఫీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. భావోద్వేగ సన్నివేశాలు కొన్ని చోట్ల మాత్రమే ప్రభావం చూపిన జీన్ గ్రే, సాడీ సింగ్తో స్పైడర్ మ్యాన్కు మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని పెంచుతాయి. అలాగే జెండేయా తో ఉన్న క్షణాలు కథకు కొంత భావోద్వేగాన్ని జోడిస్తాయి. డామ్ హాలండ్ మరోసారి స్పైడర్ మ్యాన్ పాత్రలో అద్భుతంగా నటించాడు. హాస్యం, భావోద్వేగం, యాక్షన్ మూడు కోణాల్లోనూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. జెండేయా స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. జాన్ బెర్న్థల్ మరియు మార్క్ రఫెలో కూడా తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ప్రధానంగా యాక్షన్పై ఆధారపడిన ఒక మంచి సూపర్ హీరో ఎంటర్టైనర్. డామ్ హాలండ్ తన నటనతో సినిమాను నిలబెట్టగా, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే ఊహించదగిన కథనం, పూర్తిగా ఆకట్టుకోలేని ప్రధాన కథా సంఘర్షణ, సహాయ పాత్రలను సరిగా ఉపయోగించకపోవడం వల్ల ఇది ఫ్రాంచైజీలోని అత్యుత్తమ చిత్రాల స్థాయికి చేరుకోలేకపోయింది.